షాదీ ముబారక్ పథకం పేదవారికి ఓ వరం లాంటిదని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియరం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో చేగుంట, నర్సింగ్ మండలాలకు చెందిన 91 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి కూర్చోవడంతో ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవద్దని అనడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి పదవులు లేకుండా ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి వేదికపైకి రావడం ఏమిటని అధికారులు ప్రోటోకాల్ పాటించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపై నుంచి దిగిపోవాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు సముదాయించారు. అనంతరం చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో 2,16,00,000 రూపాయల వ్యయంతో 33 kV నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలకు పూర్ణ కుంభంతో పూజారులు స్వాగతం పలికారు. అనంతరం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒక వరం లాంటిదని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారిని ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగిందని, ఆడపిల్ల పెళ్లి చేయడంతో ఆ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుందని ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేరేంటి? ఆడపిల్లల పాలిట వరంగా భావించాలని ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తుంది అంటే అది ఒక మంచి పథకంగా భావించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఆ పథకాలు ప్రజలకు తప్పనిసరి అవసరమని గుర్తించి తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని కొనసాగించిందని ఆమె తెలిపారు. రేషన్ కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులను ఇస్తూ ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్స్ జరుగుతుందని, ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా సంక్షేమ పథకాలు అమలవుతాయని పకడ్బందీగా చర్యలు చేపట్టామని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీఓ జయచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ శంకర్, ఏడీఈ శృతి, మాజీ ఎంపీపీ మాసల శ్రీనివాస్, టీపీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావుతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రజల కోసం పనిచేద్దాం. బయట పార్టీ కార్యక్రమాలలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. మనం ఈ ఆనవాయితీ దయచేసి ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి మరియు ఇతర నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి లబ్ధిదారులకి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం